హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అందరూ చాలాంచి మన ఫాలోవర్స్, మన యూత్ సబ్స్క్రైబర్స్, ఇంకా నాకు ఉన్న అభిమానులు అందరూ అడుగుతున్నారు కొంతమంది. కొద్దిగా జనరల్ టాపిక్ గురించి కాకుండా ఒకసారి ఎడ్యుకేషన్, కెరియర్ అండ్ మన ఫ్యూచర్లో జాబ్స్ ఏంది, వాట్ ఇస్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి మన ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను సాఫ్ట్వేర్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, అసలు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు 10th ఇంటర్ ఇంకా వీళ్ళందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, డిగ్రీ నెక్స్ట్ మంత్ ఇంకా బీటెక్, అసలు వీళ్ళ కెరియర్, అసలు ఎడ్యుకేషన్ కెరియర్ గైడెన్స్ ఏంది అనే కంప్లీట్ ఈ 4 మీద నేను ఒక వీడియో చేద్దామని ఒకటి డిసైడ్ అయ్యాను. అందుకోసం దీని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. నేను ఇంకా ఒకసారి దీని టాపిక్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అసలు ఏంది, వాట్ ఇది నేను పార్ట్ 1 వచ్చి సాఫ్ట్వేర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ గురించి చెప్తాను. పార్ట్ 2 వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అండ్ దీని గురించి చెప్తాను. ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ కెరీర్ గురించి చెప్తాను. ఒకసారి అసలు మనకు కంప్లీట్ అసలు ఏంది, వాట్ అని ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. ఒకసారి మీరు నా ఛానల్ని ఇన్ని రోజులు ఏమన్నా చూసే వాళ్ళు ఏమన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి పక్కన బెల్ ఐకాన్ కొట్టి దాన్ని ఒకసారి ఆన్ చేసి పెట్టుకుంటే ఇన్స్టాంట్ అప్డేట్స్, ఇంకా ఫర్దర్గా ఇంకా నేను ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా నేను మంచి స్టఫ్, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాను మీరు ఇచ్చే సపోర్ట్తో. నేను అందుకోసం ఒకసారి ఇంకా టాపిక్ గురించి ఒకసారి వెళ్దాం. అసలు సాఫ్ట్వేర్ జాబ్, గవర్నమెంట్ జాబ్, అసలు ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ మాట్లాడుకుందాం. ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే చాలామంది బయట నాన్ ఐటీ వాళ్ళకి సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, శాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఆ బిల్డింగ్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. అసలు నేను కొంతమంది నాన్ ఐటీ వాళ్ళు నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు నాకు అర్హత ఉందా, నాకు ఎలిజిబుల్ ఉందా సాఫ్ట్వేర్కి, ఏంటి అని వాట్ అని అడిగారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఈవెన్ మామూలు డిగ్రీ, అట్లీస్ట్ మీ చేతిలో డిగ్రీ ఉన్నా చాలు. సాఫ్ట్వేర్లో మీరు బీటెక్లో మీరు సివిల్, ట్రిబుల్, మెకానికల్ ఈ గ్రూప్స్, ఈ బ్రాంచ్ తీసుకున్న వీళ్ళు ఐటీలోకి వెళ్ళచ్చు, ఐటీ సెక్టర్లోకి. ఇంకా సిఎస్సి, నార్మల్ ఈసీ గురించి మీకు తెలిసిందే, వాళ్ళు ఎట్లా వెళ్తారు. అసలు దీనికున్న ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, చూస్ వన్ బెస్ట్ కోర్స్. డేటా సైన్స్, అజూర్, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఫ్రంట్ ఎండ్, అంటే విధి కోర్సులు ఉన్నాయి. అంటే మీరు ప్రీవియస్లో నా యూట్యూబ్ వీడియోస్లో చేసుకుని నేను రియాలిటీ సినారియో అనే సాఫ్ట్వేర్ గురించి ఒక వీడియో చేసి ఉంటాను మీకు. దాంట్లో ఒక టాప్ 5 హై ప్యాకేజెస్, హై డిమాండ్ మార్కెట్లో ఉన్న చెప్పాను మీకు. ఒకసారి ఆ వీడియో చూడండి, ఒక 5 చెప్పుంటాను మీకు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్, .NET, ఈ కోర్సు డిమాండ్ కోర్సెస్. అంటే ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్లో అసలు ఏంది, కోచింగు, అసలు ఎలా ప్రాసెస్, జాయినింగు, ఎంట్రీ ఎలా దొరుకుతుంది, కంప్లీట్ నేను పాయింట్ టు పాయింట్ కూడా నేను చెప్తాను. నేను ఐటీలో సెక్టార్లో జాబ్ చేశాను. నేను కూడా అందుకు నా ఎక్స్పీరియన్స్ ప్లస్ నేను కొద్దిగా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఒక కోర్స్ మీరు తీసుకుంటే దాన్ని డెడికేషన్గా కంప్లీట్ సబ్జెక్ట్ మీరు అనాలిసిస్ చేసుకొని రియల్ టైమ్ సినారియోస్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఒక 6 months పట్టద్ది. 6 months మీరు కంప్లీట్ దాని గురించి ఆ టైం దానికోసమే కేటాయించండి. మీరు ఫర్దర్గా ఇవ్వద్దు. ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఒక మంచి ట్రైనర్, ఎవరైనా ఆన్లైన్లో ట్రైనర్ కానీ లేకపోతే ఆఫ్లైన్లో ట్రైనర్ కానీ ఒక మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ కోర్సు 6 months టార్గెట్ పెట్టుకొని కంప్లీట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఫ్రెషర్గా అయితే మీకు డిగ్రీ, బీటెక్ వాళ్ళకైతే ఒక 1 or 2 years, 3 years దాకా మీకు ఎలిజిబుల్, అంటే ఫ్రెషర్గా మీకు ఎంట్రీ ఉంటుంది. లేదు మాకు 5 years, 6 years, 7 years గ్యాప్ వచ్చింది, అప్పుడు ఏంటంటే మనం ఫేక్ పెట్టుకోను, లేకపోతే డాక్యుమెంట్స్ చేంజ్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అదొక ప్రాసెస్. ఇంకా మార్కెట్లో మనకు చెప్పిన కోర్సెస్ అయితే ఈ ఉదయం ఉంటుంది. అసలు సాఫ్ట్వేర్ జాబ్లో ఇంకోటి కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో కష్టపడి ఇంటర్వ్యూలు నేర్చుకొని అయ్యి సక్సెస్ అయితే ఆ జాబ్ నిలబెట్టుకోవడం ఇంకా టఫ్ ఛాలెంజ్ మనకు. సపోజ్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు మీరు, సపోజ్ ఒక కోర్స్ 6 months చేశారు, నేర్చుకున్నారు, ఒక ట్రైనర్ నాకు చెప్పాడు, ఆయన చెప్పిన వీడియోస్ని ఫాలో అయ్యాను, నేర్చుకున్నాను. కానీ రియల్ టైం మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వస్తుంది మీకు, ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ
ఆయన చెప్పింది ఒక టాపిక్ ఏముంటుంది, ఆయన చెప్పింది 100%లో 20% 30% చెప్పుంటారు, మిగతా 70% మీకు తెలియదు. మీరేం చేయాలి, మీ కొలీగ్స్ని వాళ్ళు వెంటనే అడగద్దు. ఆ ట్రైనర్ లేకపోతే మీకున్న బయట కంపెనీలు కాకుండా బయట ఉన్న ఫ్రెండ్స్లో కొద్దిగా ఆ డౌట్లు రియల్ టైం అయితే మీరు చెప్పించుకొని వర్క్ అంటే వచ్చిన జాబ్ని నిలబెట్టుకోవాలి. అదొక పెద్ద టాస్క్. ఇంకా మనకు సాఫ్ట్వేర్లో మీకు శాలరీస్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా మాట్లాడుకోం శాలరీస్. అసలు శాలరీస్ అంటే కొంతమంది అడిగారు నన్ను, అసలు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, దీంట్లో ఇంటర్వ్యూ క్రాక్ అంటే మీరు ప్రాక్సీ అయితే లేవు, ఇప్పుడు వర్కౌట్ కావట్లేదు, సబ్జెక్ట్ నేర్చుకొని మినిమం 50% సబ్జెక్ట్ నేర్చుకొని మీకు వచ్చింది చెప్పండి, సక్సెస్ అవుతారు. ఇంకా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్స్ అయ్యి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తాడు. అది కొద్దిగా మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే మీ డిగ్రీ సర్టిఫికేట్ బీటెక్ సర్టిఫికేట్లు అవి కాదు, మీరు ప్రీవియస్ కంపెనీలు ఏమైనా చేసి ఉంటారు అవి, ఆ డాక్యుమెంట్స్, రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్, ప్లేసిప్స్, ఇవన్నీ నార్మల్గా అన్ని కంపెనీస్ అడుగుతాయి. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం మళ్ళీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాయి, పిఎఫ్ అడుగుతాయి మిమ్మల్ని. కొన్ని కంపెనీస్ వరకు బ్యాంక్ స్టేట్మెంట్ ఏదో చూపించేసి మనం ఏదో తయారు చేసుకొని వచ్చి చూపించేస్తామని కాదు, వాళ్ళు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి చూపించారు. కొన్ని కంపెనీస్, నేను పేర్లు చెప్పాలి కంపెనీ పేర్లు, కానీ జరుగుతుంది సిచ్యువేషన్ అట్టుంది. బీజీవీ పిఎఫ్ యూఏఎన్ నెంబర్ మీది ప్రీవియస్లో ఏమైనా చేసిన లాగిన్ అంటే అది ఓపెన్ చేసి చూస్తారు. ఇంకా స్టేట్మెంట్ కూడా అవన్నీ సరే కింద మీద పడి ఏదో వచ్చేసి బీజీవీ సక్సెస్ చేసుకున్నారు, ప్రాజెక్ట్లోకి వెళ్ళారు. ఆ ప్రాజెక్ట్ ఎవడో టీమ్ లీడరో ఎటో కష్టపడే టీమ్ లీడరో మేనేజరో ఎటో మీకు ప్రాజెక్ట్ అయితే అసైన్ చేశారు. ఇంకా ఇప్పుడు మీకు ఇంకా పెద్ద టాస్క్, ఇంకా ఒక టాస్క్ ఇస్తాడు, ఒక అప్లికేషన్ సపోజ్ ఒక ఇచ్చి అని 3 days 4 days సరే ఈ వీక్లో కంప్లీట్ చేయమని చెప్తాడు. మనకేం అర్థం కాదు, ఏందబ్బా అసలు ఏం ఎలా చేయాలని మనం అప్పుడే మన పర్ఫార్మెన్స్ అప్పుడే చూపించాలి. స్టార్టింగ్లోనే మనం మంచి ఇంప్రెషన్, గుడ్ ఇంప్రెషన్, అది ఎట్టయినా సరే ఆ వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి చూపించేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ వర్క్ ఈజ్ గుడ్ పర్సన్ అనే ఇంప్రెషన్ స్టార్టింగ్ నుంచే. ఇంకా మనకు మేనేజరు, టీమ్ లీడర్, కొలీగ్స్, ఇంత సాఫ్ట్వేర్లో అంతా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం ఓపెన్ అవ్వకూడదు, వాట్ ఈస్ వాట్ అనేది ఇన్ టర్మ్. ఇంకా మనకు వాటిలో మళ్ళీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్, అది ఇంకా టఫ్. అది వేరే ప్రాజెక్ట్స్ అయితే పర్లేదు, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కొద్దిగా టఫ్గా ఉంటుంది మనకు. ఇంకా మనకు కొంతమంది అడిగారు బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్, నిజంగా బీజేపీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్కి. నిజంగా అనదర్ ప్రాజెక్ట్స్కి అంతగా ఉండదు, కానీ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఎస్పెషల్ క్లయింట్ లొకేషన్, మనకు క్లయింట్ ఏందో వాళ్ళే ఒక పెట్టి నిజంగా ఒక బీజీపీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆన్లైన్లో స్టేట్మెంట్ మనం చూడడం, బ్యాంకింగ్, నెట్ బ్యాంక్ అన్ని. కాబట్టి బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొంతమంది అడిగి అసలు హైబ్రిడ్ రిమోట్ దానికి తెలియదు. హైబ్రిడ్ రిమోట్ అంటే హైబ్రిడ్ అంటే వీక్లీ 3 days లేకపోతే మంత్లీ ఒక 12 days చేసేదాన్ని హైబ్రిడ్ మోడ్ అంటారు. రిమోట్ అంటే నువ్వు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, మీ ఎక్కడైనా బయట కూర్చొని అయినా వర్క్ చేసుకోవచ్చు, దాన్ని రిమోట్ వర్క్ అంటారు. ఇంకా మీ అందరూ తెలిసింది చెప్పిన అందరూ ఆఫీస్లో చెప్తున్నారు. ఇంకా మీకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఖచ్చితంగా మీకు తెలుసు. సాఫ్ట్వేర్ అంటే కంపెనీస్ అన్నీ ఆడే ఉంటాయి. మన ఆంధ్రాలో అయితే ఇంకా ఏమి ఐటీ సెక్టర్ అంతా ఇప్పుడే ఏదో క్యాపిటల్ ఏదో డెవలప్ చేస్తున్నారంటారు. అది అవడానికి ఇంకొక 5 years 10 years ఆ దేవుడికి తెలియాలి. ఇంకా జాబ్ వస్తే మాత్రం మనం సిటీస్కే వెళ్ళాల్సి, సాఫ్ట్వేర్ జాబ్ మన ఊళ్ళో మనది లోకల్లో చేసుకునేదానికి లేదు. కాబట్టి ఇంకా అదొక అసలు శాలరీ ఒక 50,000 1,00,000 వచ్చినా ఆడ సరే బ్యాచిలర్ అయితే పర్లే, పెళ్ళి కానోడు 50,000 60,000 వచ్చినా ఓకే. మళ్ళీ మ్యారేజ్ అయితే మళ్ళీ ఫ్యామిలీ, ఆ రెంట్ ఫ్లాట్ ఆడ మీకు తెలుసు బెంగళూరు హైదరాబాద్లో 30K 25K ఫ్లాట్, అన్ని ఖర్చులు, సరే వాట్ ఎవర్ అది మీ పర్సనల్. ఇంకా శాలరీస్ కూడా ఓకే, కానీ వర్క్ అయితే మీరు చాలా ప్రెజర్ ఉంటుంది మీకైతే. కొంతమంది వర్కింగ్ నాన్ ఐటీ వర్కింగ్ అవర్స్ అంట 8 hours లేదా 1 గంట 9 hours. ఐటీలో ఒక పర్సన్, టీమ్ లీడ్, మేనేజర్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ కొద్ది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఇస్తారు, పిండేస్తారు. రోజుకి 15 గంటలు కూడా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది మీకు. పడుకోలేవు, నైట్ షిఫ్ట్లు, నీ ఏ షిఫ్టో, యూఏ షిఫ్టా, యూకే షిఫ్టా,
ఇంకా బెనిఫిట్స్ వచ్చేసరికి నువ్వు ఐటీ సెక్టార్లో నీ టైం బాగుంటే క్లయింట్ పిలుస్తాడు నేను ఫారెన్కి. వాళ్ళ క్లయింట్ యూఎస్లో ఉందో ప్రొడక్ట్, లేకపోతే అది యూకేలో ఉందో, స్వీడన్లో ఉందో, ఇంకెక్కడ వేరే కంట్రీస్లో ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని వెళ్ళొచ్చు, క్లయింట్ లొకేషన్ మీరు వెళ్ళొచ్చు, ఫారెన్కి వెళ్ళొచ్చు. వాళ్ళే అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీరు వెళ్ళి అంటే అదొక జల్సా హ్యాపీ. ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు అంటే సాఫ్ట్వేర్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇదొకటి, ఫారెన్కి వెళ్ళి అక్కడ ఉన్న డాలర్స్ మనకు తెలుసు, ఇండియన్ కరెన్సీ పోల్చుకుంటే అది కొద్దిగా ఎక్కువ. ఇంకా అది ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ టాలెంట్, డిపెండ్స్ ఆన్ మేనేజర్ ఎన్ని బట్టి వస్తుంటుంది క్లయింట్. ఇంకా ఇండియన్ క్లయింట్స్లో మనం ఇండియా లొకేషన్స్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ఢిల్లీ, డిఫరెంట్ లొకేషన్స్లో మనం చేయాల్సి వస్తుంది. అంటే సరీ లైఫ్ అంటే ఓకే అన్నీ ఉంటాయి, కానీ ఫ్యూచర్ పర్లే. సో ఫ్యూచర్కి వెళ్ళచ్చు, ఛాన్స్ ఉంది. ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి. కొద్దిగా సబ్జెక్ట్ వస్తే చాలు, ఎంజాయ్మెంట్ అంతా తర్వాత సంగతి. ఇక్కడ నిలదొక్కోవాలంటే జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ రాకపోతే ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా అది ఇంకోసారి గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడుకో. కొంతమంది గవర్నమెంట్ జాబ్ అసలు గవర్నమెంట్ జాబ్ సాఫ్ట్వేర్తో కూర్చుంటే గవర్నమెంట్ జాబ్ ఎందుకు ట్రై చేస్తాం? సాఫ్ట్వేర్ జాబ్లో సెక్యూరిటీ ఉండదు, జాబ్ సెక్యూరిటీ ఉండదు. ప్రాజెక్ట్ అయిపోద్దా, పింక్ సిప్ అంటే ఏదో ఒకటి మన ప్రాజెక్ట్ అయిపో, టైం బ్యాడ్, ఏదో మేనేజర్తో లేకపోతే ఆ టీం ప్రాజెక్ట్తో లేదంటే పలానా రోజు ఎగ్జిట్ అయిపోవాల్సిందే, వచ్చేయాలంతే, వేరే కంపెనీ చూసుకోవాల్సిందే. అంతే, వేరే కంపెనీ సరే ఉంటాయి, వేరే కంపెనీస్ ఉంటాయి, మన టైం డిపెండ్స్ ఆన్ టైం. కానీ గవర్నమెంట్ జాబ్ ఒక ఎగ్జామ్ రాస్తావు, యూపీపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏదో ఒక డిపార్ట్మెంట్ వేస్తాను నేను పోస్టింగ్. ఇంకంతే 60 years పర్మనెంట్ జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఏదో నువ్వు కరప్షన్ చేసావు, లేకపోతే ఉన్న పబ్లిక్లో ఎవరైనా నీ మీద అలిగేషన్ వేస్తాను, లేకపోతే నువ్వు పొలిటికల్ లీడర్ వచ్చావు, నువ్వేమన్నా అతనికి పని చేయకపోతే అతను నిన్ను టార్గెట్ చేస్తాను, నిన్నెత్తే వేరే డిస్టిక్ ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే. లేకపోతే నిన్నేమన్నా ఇరికి సస్పెండ్ అంటే అంతా ఒకవేళ వచ్చినా అది కోర్టులో ప్రాసెస్ ఉంటుంది, చేసుకొని మళ్ళీ నీ జాబ్ నువ్వు తీసేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్లో, ప్రైవేట్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ అంతే ఉండదు. నువ్వు దీని మీద తీసేస్తే నువ్వు ఎగ్జిట్ అయిపోయి వేరే కంపెనీ చూసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ గవర్నమెంట్ జాబ్లో ఎంత ఒక సెక్యూర్ జాబ్, అందుకోసమే అందరూ గవర్నమెంట్ జాబ్ అంటారు. నాకున్న ప్రెజర్ దానికి ఉంటుంది. ఇంకోసారి అసలు గవర్నమెంట్ జాబ్కి ఏముంది, కోచింగ్ చేయాలి ఫస్ట్. మీరు కోచింగ్ హైదరాబాద్లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఆంధ్రప్రదేశ్ అయితే ఎగ్జామ్స్, మన స్టేట్ ఎగ్జామ్స్. ఇంకా మీరు యూపీపీఎస్ క్రాక్ చేయాలంటే ఢిల్లీకి వెళ్ళిపోవాల్సిందే. ఢిల్లీ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఐఏఎస్, ఐపీఎస్ అంటే పెద్ద యూపీపీఎస్. ఇంకా మీకు తెలుసు 1 year, 2 years, 3 years, 5 years, 7 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు ఎలిజిబిలిటీ ఏజ్ మనకు తెలుసు. ఇప్పుడు 42 దాకా చేస్తున్నట్టున్నారు కొన్ని జాబ్స్కి. ఇంకా మనకు వాటిలోనే రిజర్వేషన్స్ కూడా ఉంటాయి మనకు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఇంకా మనకు అంటే వాటిలోనే రిజర్వేషన్లోనే ఇంకా మనకు అన్నీ దాన్ని బట్టి కొన్ని పోస్టింగ్స్ వస్తుంటాయి. ఇంకా జాబ్ సెక్యూరిటీ మనకు ఆఫ్టర్ 60 years ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా కంప్లీట్ సాఫ్ట్వేర్ జాబ్ అండ్ గవర్నమెంట్ జాబ్ పోల్చుకుంటే దానికి సాట్ ఉంది. సాఫ్ట్వేర్ జాబ్లో మీరు బయట స్టేట్స్కి తిరగాలంటే తిరగచ్చు, కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీకి చేంజ్ అయిపోవచ్చు. అసలు రిటైర్మెంట్ సాఫ్ట్వేర్కి అయితే లేదు, మీ వయసు ఉన్న తర్వాత చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. గవర్నమెంట్ జాబ్కి 60 years ఏజ్ లిమిట్. అది సెక్యూర్ జాబ్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబే, కానీ ఇప్పుడున్న వాళ్ళకి ప్రెషర్స్, ఇప్పుడున్న సొసైటీలో పబ్లిక్తో వాళ్ళు కూడా ప్రెజర్ కానీ ఫీల్ అవుతున్నారంట. గవర్నమెంట్ జాబ్ అసలు ఏమీ లేని వాళ్ళు ఏం చేయాలి, అటుంది సిచ్యువేషన్ బయట. నేను ఇచ్చే సజెషన్ మీకు, అందరూ బ్యాంకింగ్ ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్పేనో మన చిన్నవి ట్రాన్సాక్షన్ చేయాలంటే డెఫినెట్గా మనకు సాఫ్ట్వేర్ కావాలి. ఒక పబ్లిక్ మనతో చేయాలి, మన పని చేయించుకోవాలి, ఏమన్నా మనకు గవర్నమెంట్ సెక్టార్లో ఏమైనా చేయాలంటే గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా. ఇక్కడ సాఫ్ట్వేర్ దేనికి దానికి, రెండు జాబ్కి దేనికి దానికి సాటి, దానికి కొన్ని ప్రిఫరెన్స్ దానికి ఉంటుంది. గవర్నమెంట్ జాబ్కి, సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న ప్రిఫరెన్స్ సాఫ్ట్వేర్కి ఉంటుంది.
కానీ అల్టిమేట్గా మన గోల్ ఏదో జాబ్, ఏదో దానికి మనకి ఏది టాలెంట్, మనకి ఏది సూట్ అవుతుందో, మనకి ఏది సెట్ అవుతుందో దానికోసం మనం ట్రై చేద్దాం, దాంట్లో సక్సెస్ అవుతాం అంతే. నేను చేసే సజెషన్. ఇంకా పార్ట్ 1 ఇది, ఈ వీడియో. పార్ట్ 2 దీని కంటిన్యూషన్గా ఆ వీడియో, అది కూడా నేను కూడా రేపు దాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇది ఏంటంటే ఇది సాఫ్ట్వేర్ జాబ్ వర్సెస్ గవర్నమెంట్ జాబ్, అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అండ్ ఎడ్యుకేషన్ కెరియర్. ఇప్పుడు నేను అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అండ్ ఎడ్యుకేషన్ కెరియర్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది సాఫ్ట్వేర్ అండ్ గవర్నమెంట్ జాబ్ గురించి చెప్పాను. మీకు ఇంకా దీని గురించి ఇంకా డెప్త్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను దానికి రిప్లై కూడా ఇస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఫర్